పేద ప్రజల కోసం పుట్టిన ఏకైక పార్టీ వైసీపీ అన్నారు విడుదల రజని. వైసీపీ 16వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పల్నాడు జిల్లా చిలుకూరుపేటలో తన నివాసంలో నాయకులు కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేశారు. తర్వాత వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పార్టీ స్థాపించిన 15 నెలల్లో అవమానాలు, అరాచకాలు, అక్రమ కేసులతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నామన్నారు. కూటమి పాలనలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్న రజని ప్రజల ఆశీస్సులతో మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మరి కూటమని చెప్పేసి అనేక మోసం హామీలు అని చెప్పి సూపర్ 6 అని చెప్పి అందులో జగనన్న ప్రభుత్వం కన్నా మించి సంక్షేమం అమలు చేస్తామని ఊదిన కొట్టి మరి ఈరోజు వాళ్ళన్న సూపర్ 6 లో ఒక్కటి కూడా సరిగా ఇస్తున్నటువంటి పరిస్థితి లేదు. ఈరోజు ఎవరు కూడా అది ప్రశ్నించేటువంటి పరిస్థితి లేదు. ప్రశ్నిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల రక్షణ ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుతున్నారు, అరెస్టు చేస్తున్నారు, అక్రమంగా జైలు పాలు చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన వచ్చి ఫీజు రియంబర్స్మెంట్ కోసం ఒక ప్రొటెస్ట్ చేసిన, కరెంటు బిల్లులు పెంచాలని ఒక ప్రొటెస్ట్ చేసిన, రైతుల కోసం ఒక ప్రొటెస్ట్ చేసిన, ఏ ప్రొటెస్ట్ చేసినా కూడా వస్తున్నటువంటి ప్రజల్ని అక్కడ పాల్గొంటున్నటువంటి ఆ కాన్స్టిట్యూన్సీ లో ఇన్ఛార్జీలు కావచ్చు, ఎవరైతే ఏముంది వాళ్ళ మీద ఏదో ఒక కేసులు పెట్టడం. ఆఖరికి మనం చూసాం ఈ కల్తీలాంటి వ్యవహారంలో కూడా వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి ఆ వెంకటేశ్వర స్వామి ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి రావాలి, దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగొద్దు అని వెంకటేశ్వర స్వామి గుడి దర్శనం చేసుకుని వస్తే కూడా కేసులు పెట్టినటువంటి వైనాన్ని ఈ నియోజకవర్గంలో మనం చూస్తా ఉన్నాము. చంద్రబాబు నాయుడు గారు మరి కూటమని చెప్పేసి అనేక మోసం